అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఆలయాలు, పుణ్యక్షేత్రాల్లో స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన విషయం విదితమే. ఈ మేరకు హన్మకొండ డబ్బాల జంక్షన్లోని హనుమాన్ నగర్లో గల శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయంలో హనుమకొండ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రావు పద్మ స్వచ్ఛ తీర్థ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రావు పద్మతో పాటు బీజేపీ నాయకులు పాల్గొని ఆలయ ప్రాంగణం శుభ్రం చేశారు. అనంతరం ఆలయ పరిసరాల్లో పేరుకుపోయిన చెత్త చెదారం అంతా ఊడ్చి ఎత్తివేశారు. నీటితో ఆలయ పరిసరాలను శుద్ధి చేశారు. ఈ సందర్భంగా బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ మాట్లాడుతూ ఈ నెల 22న అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరంలో భగవాన్ శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరుగుతుందని అన్నారు. 500 ఏళ్ల హిందువుల ఆకాంక్ష నెరవేరబోతుందని, ఈ మహాఘట్టం కోసం ప్రపంచంలోని కోట్ల మంది హిందువులు ఎదురుచూస్తున్నారన్నారు. అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవ సందర్భంగా సంక్రాంతి నుంచి ఈ నెల 22 వరకు మన పరిసరాల్లోని ప్రతి ఆలయాన్ని శుభ్రంగా ఉంచాలనే స్వచ్ఛ అభియాన్ కార్యక్రమానికి ప్రధాని మోదీ పిలుపునిచ్చారని తెలిపారు. అందులో భాగంగానే ఈ రోజు హనుమకొండ డబ్బాల జంక్షన్ సమీపంలోని హనుమాన్ నగర్లోని శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయంలో స్వచ్ఛ అభియాన్ కార్యక్రమం నిర్వహించామని అన్నారు. అదేవిధంగా పల్లె, పట్టణ ప్రజలు, నాయకులు ప్రతి ఒక్కరూ మీ ప్రాంతాల్లో స్వచ్ఛ అభియాన్ కార్యక్రమంలో పాల్గొని పుణ్యక్షేత్రాలను శుభ్రం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అంతేకాకుండా కఠోరమైన ఉపవాస దీక్ష చేస్తున్న ప్రధాని మోదీకి యావత్ సమాజం మద్దతునివ్వాలని కోరారు. యావత్ దేశమే కాదు, ప్రపంచంలోని హిందువులందరూ ప్రత్యక్షంగా, పరోక్షంగా లైవ్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, అదేవిధంగా దేవాలయాల్లో మహాహారతి కార్యక్రమంలో పాల్గొని ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టాలని, ప్రసాదాన్ని అందరూ స్వీకరించాలని తెలిపారు. కులమతాలకు, వర్గాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ప్రతి ఇంట్లో, ప్రతి గుడిలో ఆ రోజు భక్తిభావంతో ఉండాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు కొలను సంతోష్ రెడ్డి, దేశిని సదానందం గౌడ్, కొండి జితేందర్ రెడ్డి, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ కందగట్ల సత్యనారాయణ, డివిజన్ అధ్యక్షులు కురిమిండ్ల సదానందం, శనిగరపు విజయ్, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి, జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న అయోధ్యలో రాముడి ఇలా నూతనంగా ఏర్పాటు చేసిన 22వ తారీఖు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది. దానిలో మన ప్రధానమంత్రి గారు ఒక పిలుపునిచ్చారు. సంక్రాంతి పండుగ నుంచి 22వ తారీఖు వరకు ప్రతి ఆలయాన్ని శుద్ధి చేస్తూ, ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఆలయాన్ని, ప్రతి వాడలో ఉన్న ఆలయాలను శుద్ధి చేయాలనే కార్యక్రమం ఇచ్చింది. ఎన్నో 500 సంవత్సరాలుగా ప్రతి హిందువు రాముడి గురించి ఎదురు చూస్తూ, రాముడి గుడి కట్టాలని ఎదురు చూస్తున్న ఘట్టం దగ్గరికి వచ్చింది. ఇలా ప్రతి హిందూ ఎక్కడున్న మన భారతదేశమే కానీ పక్కా ఎక్కడ ఏ దేశంలో ఉన్న వాళ్ళు కూడా హిందువులందరూ కూడా ఈ శ్రీరాముని గుడి కోసం ఎదురు చూస్తున్నారు. అట్లాంటి తరుణంలో నరేంద్ర మోడీ గారు పూర్తి ఉపవాస దీక్ష చేస్తూ ప్రతి ఆలయాన్ని శుద్ధి చేయాలనే కార్యక్రమం ఇచ్చింది. ఇలా కళ నెరవేరబోతుంది. అదేవిధంగా 22వ తారీఖు రోజు కూడా ప్రతి లైవ్ కార్యక్రమం 12-20 నిమిషాలకు ప్రాణప్రతిష్ఠ జరిగేది లైవ్ కార్యక్రమాన్ని కూడా ప్రతి గుడిలో స్క్రీన్లు ఏర్పాటు చేసి గుడిలో ప్రతి ఒక్కరు చూడాలనే ఒక కార్యక్రమం ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు వెగడపల్లి డబ్బాల దగ్గర దాసు ఆంజనేయ స్వామి టెంపుల్లో ఆలయాన్ని పూర్తిగా చెత్తనంతా దులిపి ఆలయాన్ని శుద్ధి చేసి కడిగి రావడం జరిగింది. ప్రతి ఒక్క హిందూ కూడా, ప్రతి ఒక్క పార్టీ కార్యకర్త కానీ ప్రతి వాళ్ళ దగ్గర ఉన్న ప్రతి వాడలో ఆలయాలను శుద్ధి చేసి 22వ తారీఖు జరిగే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని లైవ్లో ప్రతి ఒక్కరు చూడాలని, అక్కడికి వచ్చి ఏదైతే ప్రసాదాన్ని స్వీకరించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను.